గురువుగారు, ఏకాదశి తిథికి అలాగే నక్షత్రాలకి సంబంధం ఉందంటారు. ఈ రెండిటికి మధ్య ఉన్నటువంటి ఆ సంబంధాన్ని ఎలా విశ్లేషించుకోవాలి? ప్రధానంగా దైవాలలో విష్ణుమూర్తికి ఈ ఏకాదశి తిథికి నక్షత్రాలకి సంబంధించి చాలా ప్రత్యక్ష సంబంధం మనకు కనపడుతుంది. ఎట్లా అనంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి మనం చాలాసార్లు చెప్పుకుంటున్నాం. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు నక్షత్రాలన్నీ కూడాటమ్మ, జాగ్రత్తగా జ్యోతిష్ శాస్త్రం చదివిన వాళ్ళు చెప్తారు, నక్షత్రాలన్నీ కూడా విష్ణుమూర్తి ఏ రకంగా పడుకుంటాడో ఆ రకంగా పడుకున్నటువంటి ఆకారంలో ఉంటాయి. అందుకే దాన్ని శయన ఏకాదశి అంటారు. అందుకే సంప్రదాయానికి జోహార్, సంప్రదాయానికి నమస్కారం అని మనం చెప్పేది. నువ్వు గనక జాగ్రత్తగా గనక నువ్వు పరిశీలించగలిగితే ఆ నక్షత్రాలు ఉన్నటువంటి ఆకారం విష్ణుమూర్తి పడుకున్నట్లుగా మనకు కనపడుతుంది. భాద్రపద శుక్ల ఏకాదశి, మళ్ళీ ఏకాదశి, ఆ రోజుకు నువ్వు నక్షత్రాలని చూస్తే, నువ్వు ఏదైతే ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు నక్షత్రాలను చూస్తే పడుకున్నట్టు ఎలా కనపడ్డాయో దాంట్లో కొంచెం పరివర్తనం కనపడుతుంది, కొంత మార్పు నీకు కనపడుతుంది. అందుకే దాన్ని భాద్రపద శుద్ధ ఏకాదశిని పరివర్తన ఏకాదశి అన్నారు. తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి, స్వామివారు నిద్ర నుంచి మేల్కొనేటువంటి రోజు, ఉద్దాన ఏకాదశి అంటారు దాన్ని. స్వామివారిని అప్పుడు నువ్వు నక్షత్రాలని చూస్తే ఆ ఏకాదశి నాడు కొంచెం అలా లేచినట్లుగా, స్వామివారు ఆ పడక మీద నుంచి లేచినట్లుగా నక్షత్రాలు కూడా అలా లేచినట్లు కనపడతాయి. ఇక పరమ పవిత్రమైన ఈ రోజు గనక నువ్వు ఆకాశం కేసి జాగ్రత్తగా గనక చూస్తే, ఈ వైకుంఠ ఏకాదశి నాడు గనక నువ్వు చూస్తే నక్షత్రాలు పూర్ణ రూపంలో కనపడతాయి. పూర్ణమిద అని చెప్పి మన పెద్దవాళ్ళు ఒక గొప్ప మంత్రం ఒకటి చెప్పారు. అంటే విష్ణుమూర్తి ఆ నారాయణుడి యొక్క స్వరూపం ఇలా ఉంటుంది సుమా, ఆయనకి ఇష్టమైనటువంటి ఏకాదశి నాడు ఆయన స్వరూపాలు ఇలా ఉంటాయి సుమా అని నక్షత్రాలు కూడా ఈ లోకానికి ప్రబోధం చేస్తూ ఉంటాయి. అదమ్మా నక్షత్రాలకి ఏకాదశికి ఉన్నటువంటి పరమ పవిత్రమైనటువంటి సంబంధం. అయితే జాగ్రత్తగా చూడగలగాలి. ఆ చూడగలిగే నేర్పున్నటువంటి జ్యోతిష్ శాస్త్రజ్ఞుల్ని పక్కన కూర్చోబెట్టుకొని ఆ ఖగోళాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆకారాలన్నీ కూడా కనిపిస్తాయి. ఇది పెద్దలందరూ కూడా నిరూపించినటువంటి విషయం.